ప్రతిపాదిత నిజామాబాద్ రైల్వే బైపాస్ లైన్ మార్గాన్ని పునర్పరిశీలించాల్సిందిగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు. గుప్తాన్పల్లి, పాంగ్రా గ్రామాల్లో చుట్టుపక్కల భూములను ప్రభావితం చేస్తూ నిజామాబాద్ పట్టణం వెలుపల భూసేకరణ ప్రక్రియలో ఉన్న ప్రతిపాదిత రైల్వే లైన్కు సంబంధించి మంత్రి అశ్విని వైష్ణవ్ను ఢిల్లీలో ఎంపీ రవిచంద్ర కలిసి చర్చించారు. ప్రస్తుతం ప్రతిపాదించిన అలైన్మెంట్ వల్ల తలెత్తే ఆందోళన గురించి ఎంపీ రవిచంద్ర ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు మహేష్ బిగాల, అశోక్ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు అంజలి శంకర్ తదితరులు మంత్రికి వినతి పత్రాలు అందజేశారు. రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష మాజీ నేత కేఆర్ సురేష్ రెడ్డి, ప్రస్తుత నాయకులు రవిచంద్రలు రాసిన లేఖను మహేష్, శంకర్లు మంత్రికి అందించారు. సికింద్రాబాద్, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ వైపునకు అనుసంధానించే వాటితో సహా అనుసంధానించబడిన కనెక్టివిటీ లైన్ మార్గం ఈ బైపాస్ అలైన్మెంట్ అవసరాన్ని తగ్గిస్తుందని వినతి పత్రంలో పేర్కొన్నారు. నిజామాబాద్ వద్ద గూడ్స్ రైళ్ల రాకపోకలను జంకంపేట్ జంక్షన్కు మార్చారు. దీంతో ప్రతిపాదిత బైపాస్ లైన్ వాస్తవంగా ఉద్దేశించిన కార్యాచరణ ప్రయోజనం మరింత తగ్గిందన్నారు. ఆర్మూర్ నుంచి డిచ్పల్లి వరకు రైలు మార్గాలను అనుసంధానించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే కోరడం జరిగిందని చెప్పారు. దీనివల్ల 20కి పైగా గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుందని, అలాగే ప్రతిపాదిత జక్రాన్పల్లి విమానాశ్రయానికి రాకపోకలు మెరుగుపడతాయన్నారు.